హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం మోకిలా లొకేషన్లో ఉన్నామండి. మోకిలా లొకేషన్లో మనకి శుభ్షి బ్లిస్ అనే గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఈస్ట్ ఫేస్ విల్లా అయితే మనకి సేల్కి వచ్చిందండి. ఈ కనిపించేది మీకు క్లబ్ హౌస్ అండి. ఇది టోటల్ మీకు 1.2 ఎకర్స్లో ఉంటుంది. అలాగే గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి మనకి 14 ఎకర్స్లో 134 విల్లాస్ ఉంటాయండి. ఈస్ట్ అండ్ వెస్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనకి 350 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ విల్లా అయితే చూపించబోతున్నానండి. చూడొచ్చు, ఇది మొత్తం అంతా క్లబ్ హౌస్ సరౌండింగ్స్ నుంచి మనం కమ్యూనిటీ మొత్తం అంతా కూడా ఒకసారి కవర్ చేస్తాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. అలాగే ఈ కమ్యూనిటీలో మీకు 300 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ విల్లా ఒకటి సేల్కుంది. అలాగే 350 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ విల్లా ఒకటి అయితే మనకి సేల్కుందండి. ప్రజెంట్ అయితే ఈస్ట్ ఫేస్ విల్లా అయితే మీకు కవర్ చేస్తున్నాను. మనకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో వచ్చేసి ఇదంతా కూడా చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి. అలాగే మోకిల్ అనేది ఫుల్ డెవలప్డ్ ఏరియా అండి. మనకి అపార్ట్మెంట్స్ ఇవన్నీ విల్లా ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అంటే మనకి మోకిలాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే చుట్టుపక్కల మనకి 111 జీవో ల్యాండ్స్ ఉండడం వలన మనకి 0% పొల్యూటెడ్ ఏరియా కాబట్టి మోకిలా అనేది స్పెషల్ అండి ఈ వెస్ట్ జోన్లో అయితే. అలాగే మనకి సిబిఐటి నుంచి ఎగ్జాక్ట్గా 14 కిలోమీటర్స్ ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. నియోపోలిస్ నుంచి కానివ్వండి, లేదంటే సిబిఐటి నుంచి కూడా. ఈ గేటెడ్ కమ్యూనిటీలో 80% ఆక్యుపైడ్ అయితే అయి ఉన్నారండి. ఇందులో మనకి ప్రెజెంట్ అయితే రీసేల్ విల్లా అండి, అంటే ఎవరు యూజ్ చేసింది కాదు, ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ అమ్ముతున్నారనమాట. ఈ విల్లా కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి మనకి 2800 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. విల్లా ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్. అలాగే కమ్యూనిటీలో మొత్తం కూడా మనకి 40 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయండి. అలాగే 2 కార్ పార్కింగ్స్ ఉంటాయి ఈ విధంగా. ఇప్పుడు ప్రెజెంట్ ఒక కార్ పార్కింగ్ పక్కన ఇంకొక కార్ పార్క్ చేయొచ్చు అనమాట. చూడొచ్చండి, ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ అయితే మనకి 15 ఫీట్ అయితే సెట్ బ్యాక్ ఉంటుందన్నమాట. అలాగే సైడ్ వచ్చేసి నార్త్ సైడ్ వచ్చేసి మనకి 10 ఫీట్ అయితే గ్యాప్ ఉంటుందండి. చూడొచ్చు, మొక్కలు పెంచుకోవడానికి ఇదంతా కూడా మనకి సిట్అవుట్ ఏరియా కూడా మనం చేసుకోవచ్చు అనమాట సైడ్ అయితే, లేదంటే మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు. ఫ్రంట్ మనకి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇదంతా కూడా మనకి హాల్ ఏరియా అండి. చూడొచ్చు, పైన మనకి ఫాల్ సీలింగ్ చేయించడానికి మొత్తం చేస్తున్నారు. బట్ ఇప్పుడు అర్జెంట్ నీడ్ ఉండి మామూలుగా సేల్ చేస్తున్నారండి. యాస్టీజ్గా ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే సేల్ చేస్తున్నారనమాట. ఇందులో మనకి 3 BHK విత్ థియేటర్ రూమ్ ఉంటుందండి. టోటల్ మనకి 2800 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఏరియా. ఆపోజిట్లో వచ్చేసి ఇది మనకి పూజ రూమ్ అండి. ఈ హౌస్లో మనకి ఇదైతే పూజ రూమ్ అనమాట. అలాగే కిచెన్ ఏరియా, ఇక్కడ నుంచి మనకి కిచెన్ ఏరియా ఉంటుంది. మీరు వద్దనుకుంటే ఓపెన్ కిచెన్గా కూడా మీరు పెట్టుకోవచ్చు. సో మనకి కింద ఒక బెడ్రూమ్ మాత్రం ఇచ్చారు కాబట్టి మనకి అన్నీ కూడా స్పేసియస్గా ఉంటాయి అన్నమాట. ఈ సౌత్ సైడ్ మనకి సెట్ బ్యాక్ అండి. సౌత్ సైడ్ వచ్చేసరికి మనకి వాష్ ఏరియా వస్తుంది. చుట్టూ తిరగడానికి మనకి ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. 4.5 ఫీట్ అయితే గ్యాప్ ఉంటుంది. మనకు వర్షం పడినా కూడా ఆ వాటర్ అనేది ఇక్కడికి రాకుండా పైన కూడా చూడొచ్చు, మీరు పెంకులతో కవర్ చేశారనమాట. ఒక్కో విల్లాలో అయితే మొత్తం ఇవన్నీ కూడా మనమే చేయించుకోవాలండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఇదే విధంగా సేల్కుంటుంది అనమాట. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. ఇదంతా కూడా మనకి హాల్ ఏరియా అండి, అంటే టీవీ యూనిట్ ఏరియా. మనం ఈ హాల్ నుంచి కూడా మనం అవుట్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. చుట్టూ మనం మొక్కలు అవి పెంచుకుంటాం కాబట్టి మనకి హౌస్ చుట్టూ బ్యాక్ సైడ్ కూడా మనకి 5 ఫీట్ వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఉంటుందండి. అలాగే దీని కాస్ట్ వచ్చేసి మనకి 3.65 అయితే చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఎక్కువైతే నెగోషియబుల్ అని చెప్పలేదు ఓనర్ అయితే, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇది మనకి కింద పేరెంట్స్ బెడ్రూమ్ అండి, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇదంతా కూడా మనకి బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది. వెంటిలేషన్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి గ్లాస్ విండోస్ అయితే 2 ఉన్నాయండి ఈ బెడ్రూమ్కి. లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది. మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుందండి. చూడొచ్చు, బ్యాక్ సైడ్ కూడా మీరు స్పేస్ చూస్తున్నారు కదా, మొక్కలు పెంచినా కూడా మనకి తిరగడానికి అయితే చాలా ప్లేస్ ఉంటుందన్నమాట. ఇది డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ టాయిలెట్ ఉంటుందండి. ఈ బెడ్రూమ్కి డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ టాయిలెట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే గండిపేట టు శంకర్పల్లి మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 300 మీటర్స్లో ఇక్కడికి రీచ్ అవ్వచ్చు అండి. ఇది మోకిలా కొండకల్ మెయిన్ రోడ్లో ఉంటుందన్నమాట. అలాగే ప్రపోజల్ వచ్చేసి దీని బ్యాక్ సైడ్ రేడియల్ 7 రోడ్ కూడా ఆల్రెడీ వేస్తున్నారండి. ఫ్యూచర్లో అయితే మనకి అది ఎగ్జిట్ పాయింట్ అవుతుంది. ఇది కామన్ వాష్రూమ్ అండి, స్టెప్స్ కింద ఇచ్చారనమాట. మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కావాలంటే హైడ్రాలిక్ లిఫ్ట్ సిస్టమ్ తోటి మనం ఈ సెంటర్లో అయితే పెట్టుకోవచ్చు అండి. అంటే ఈ స్టెప్స్ దగ్గర నుంచి మనం పెట్టుకోవచ్చు అనమాట. మనకి వెంటిలేషన్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పెద్ద గ్లాస్ ఫిట్టింగ్ అయితే ఉంటుందన్నమాట.
అంటే డూప్లెక్స్ స్టెప్స్ పక్కన ఉంటుంది ఇది. సో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఈ విధంగా ఉంటుందండి. చెప్పాను కదా, వెంటిలేషన్కి ప్రాబ్లం లేకుండా మనకి గ్లాస్ ఫిట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. అలాగే పైకి వెళ్ళడానికి కూడా మనకి బాల్కనీ వ్యూ ఉంటుంది. అలాగే పైకి వెళ్ళడానికి కూడా మనకి ఇక్కడ నుంచి యాక్సెస్ అనేది ఉందన్నమాట. మీరు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే అది క్లోజ్ చేసుకోవచ్చు అండి. సేమ్ యాజ్ టీజ్గా మనకి కింద ఏ విధంగా అయితే ఉందో డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుందన్నమాట ఈ బెడ్రూమ్ కూడా. ఇదైతే ఎవరు యూజ్ చేయలేదండి, తీసుకున్న వాళ్ళే వుడ్ వర్క్ అవి చేయించుకొని ఇందులోకి అయితే రావాల్సి ఉంటుందన్నమాట. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఇది ఎక్స్ట్రా చేయించుకున్నారండి ఓనర్ అయితే. అలాగే ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమిటంటే, మీకు అపర్ణ వెస్టర్న్ మెడోస్లో కానీ లేదంటే అవుట్ సైడ్ వెంచర్స్లో కూడా మీకు హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్స్లో కూడా ఓపెన్ ప్లాట్స్ కోసం కూడా మీరైతే కాల్ చేయొచ్చండి. ఎనీ విల్లాస్ ఏదైనా పెద్ద బడ్జెట్ 400 స్క్వేర్ యార్డ్స్ అలాగే 1000 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ కూడా మీరైతే కాల్ చేయొచ్చు అనమాట. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుందన్నమాట. చూడొచ్చు బెడ్రూమ్ సైజెస్ అయితే ఈయన ఎక్స్టెన్షన్ చేసుకున్నాడండి. అంటే బ్యాక్ సైడ్ కొంచెం ప్లానింగ్ అనేది చేంజ్ చేసుకొని ఇన్సైడ్ అయితే కొద్దిగా చేంజ్ చేసుకోవడం వల్ల అన్నీ కూడా మనకి పెద్ద సైజ్ అయితే వచ్చాయన్నమాట. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. అలాగే ముందు చెప్పిన విధంగా ఈ హౌస్ కాస్ట్ అయితే మనకి 3.65 అయితే చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది పేమెంట్ ఆప్షన్ బట్టి. చూడొచ్చు వెంటిలేషన్కి ప్రతి బెడ్రూమ్ కూడా మనకి 2 గ్లాస్ డోర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి వుడ్ వర్క్ తోటి క్లోజ్ చేసి ఇదంతా కూడా మనం థియేటర్ రూమ్ చేస్తారండి ప్రతి విల్లాలో కూడా. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇదైతే మనకి థియేటర్ రూమ్ అయితే చేసుకుంటున్నారు అనమాట. మనకి ఫ్రంట్ ఎలివేషన్ మొత్తం వీ షేప్లో వచ్చింది కాబట్టి పైన ఎలివేషన్ కూడా చూస్తున్నారు. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట రూమ్ అయితే. అలాగే అవుట్ సైడ్ వచ్చేసి మనకి బాల్కనీ అండి. ఇక్కడ నుంచి కూడా మనం పైకి కూడా స్టెప్స్ పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ విల్లా గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి, మరే వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.